నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. గత కొన్ని వారాల క్రితము మన మాజీ మంత్రి నగిరి మాజీ శాసనసభ్యురాలు ఆర్కే రోజా గారు శ్రీవారిని దర్శించుకోవడము, అక్కడ అధికారులు అత్యుత్సాహం ప్రదర్శించడము, ఆమెకు రాచ మర్యాదలతో గౌరవించి సాల్వా గప్పి సన్మానించి ప్రసాదాలు ఇచ్చి ఆమెని గౌరవించడం కూడా మనం అందరము చూసాము. ఆ విషయం మీద సోషల్ మీడియా వేదికగా పెద్ద దుమారమే లేసింది. ఎందుకు ఆమెకు రాచ మర్యాదలు చేశారు? చంద్రబాబు నాయుడు గారిని బాగా తిట్టారనా, లేదా డిప్యూటీ చీఫ్ మినిస్టర్ పవన్ కళ్యాణ్ గారిని బాగా దూషించారనా, లేదా నారా లోకేష్ గారిని వ్యక్తిగతంగా విమర్శించారనా, ఏ కారణం చేత ఆమెకు రాచ మర్యాదలు చేశారనేటువంటి విషయం కూడా పెద్ద ఎత్తున చర్చకైతే వచ్చింది. మేడం ఏం మారలేదు. ఈరోజు ఫ్రెష్గా ఒక డజన్ మందిని వేసుకొని శ్రీవారిని దర్శించుకున్నారు బ్రేక్ దర్శనంలో. ఇప్పుడు సదరు భక్తుడికి వచ్చినటువంటి డౌట్ ఏంటంటే, కూటమి ప్రభుత్వంలో దేవాదాయ శాఖ మంత్రిగా ఏమైనా రోజా పనిచేస్తుందా? ఇన్నిసార్లు ఆమెకు ఈ విధంగా సత్కారాలు చేస్తూ ఉన్నారు. అక్కడ ఇంకొక అనుమానం కూడా లేకపోలేదు. అన్ని శాఖల్లో ఉన్నట్లు తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించి కూడా అధికారులు ఏమైనా వైఎస్ఆర్సీపీ పార్టీకి సంబంధించిన వాళ్ళు ఎవరైనా ఉన్నారా? వాళ్ళ సహాయంతోనే ఇన్నిసార్లు డజన్లుగా వేసుకొని, ఇక్కడ చూడండి, రోజా గారు, మీనా గారు, ఈమెవరో డ్యాన్స్ మాస్టరు, అదేవిధంగా ఇంద్రజ గారంట, ఇంకొక 12 మందిని వేసుకొని తిరుమల తిరుపతి దర్శనానికి ఈరోజు వెళ్ళి బయటకు వచ్చి ముసి నవ్వులు నవ్వుకుంటూ ఆమె ఫోటోలకు కూడా ఫోజులు ఇవ్వడం జరిగింది. ఇక్కడ చూడండి. శ్రీవారిని దర్శించుకొని మొక్కులు చెల్లించుకుందంటే, ఏం మొక్కులు చెల్లించుకుందో ఆమె పర్సనల్ కానీ దాని జోలికి నేను వెళ్ళదలుచుకోలేదు. అంటే ఒక మాజీ ఎమ్మెల్యేకి, మాజీ మంత్రికి ప్రోటోకాల్ ఉంటుంది కదా, ఆమె ఆ ప్రోటోకాల్ని వాడుకొని వెళ్ళిందని మీరు అనవచ్చును. కానీ దానికి లెక్కాపత్రం లేదా? ప్రతి వారం తిరుపతికి వచ్చినప్పుడు, నిన్న ప్రెస్ మీట్ పెట్టడానికి తిరుపతికి వచ్చింది. ఎలాగూ తిరుపతికి వచ్చినాం కదా, మనకు తిరుమలలో రాచ మర్యాదలు జరుగుతుంది కదా, ఒకసారి శ్రీవారికి వెళ్ళి ఒక నమస్కారం పెట్టొద్దాము. అట్లీస్ట్ ఈ కేసుల నుంచి తప్పించడానికో లేదా ఏవైనా పర్సనల్ కారణాలు ఏవైనా ఉన్నాయో ఎల్లైతే సెల్యూట్ కొట్టొచ్చింది. అదే సాధారణ భక్తుడు తిరుమల తిరుపతి దేవస్థానం శ్రీవారిని దర్శించుకోవాలంటే ఎంత కష్టమో మీకు అందరికీ తెలిసిన విషయమే. కానీ ఓడిపోయినప్పటికీ ఈమె దర్పం చూడండి, వాళ్ళ బ్యాచ్ ఫోటో సెషన్ అయిపోయిన తర్వాత ఇక్కడ చూడండి, అధికారం పోయినప్పుడు కూడా మా యొక్క గ్రిప్ చూడండి టీటీడీ మీద అని చెప్పి ఫోటోలకు ఫోజులు కూడా ఇస్తాను. அவ்வளோதான். மேடம் வந்து தமிழில் சொல்கிறாங்க, இங்கெல்லாம் தமிழ் ஃப்ரெண்ட்ஸ் மாதிரி தெரியுது. தமிழ் ஃப்ரெண்ட்ஸ் இட்டுன்னு வந்து மேடம் இங்கே பந்தா காட்டுறாங்க. సో ఈ విధంగా వారం వీడియో చేయడానికి నాకన్నా సిగ్గుండాలి, వారం పోయేదానికి ఆమె కన్నా సిగ్గుండాలి, ఈమెకు రాచ మర్యాదలు చేసి అక్కడ అధికారుల కన్నా సిగ్గుండాలి. ఇక్కడ చూడండి, ఏందండి ఆమె ఆఫ్టర్ ఆల్ మాజీ మంత్రి, మాజీ ఎమ్మెల్యే, ఈ విధంగా వారం బ్యాచ్లు వేసుకొని పోతా అంటే సాధారణ భక్తుల యొక్క దర్శనానికి ఆటంకం కలగదా? ఏమనంటే విఐపి కల్చర్ అంటారు. విఐపి కల్చర్ ఉండాల్సిందే, దానికి కూడా ఒక లిమిట్ పెట్టండి సార్. ఆమెను ఇట్లే వదిలిపెడితే ప్రధాన అర్చకుడి కన్నా ఎక్కువ సార్లు శ్రీవారిని దర్శించుకునే అవకాశం కూడా ఉంది. ఇంకా వీలైతే ఇల్లు కూడా ఆడే కట్టుకొని అక్కడే కూడా ఉండిపోయే అవకాశం కూడా కనపడుతోంది. ఏందండి ఇది? ప్రతి వారము విఐపి అంటే నువ్వు ఒక్కటే మాజీ ఎమ్మెల్యే, నువ్వు ఒక్కటే మాజీ మంత్రి, నీ చుట్టుపక్కల ఉండే వాళ్ళు కాదు, నీ స్నేహితులు కాదు, ఈ విధంగా బ్యాచ్లు వేసుకొని బస్సులు పెట్టుకొని పోతా ఉంటే సాధారణ భక్తులు దీన్ని చూస్తే ఏమనుకోవాలి? ఈ మొత్తం వ్యవహారాన్ని కనుక నిశ్చితంగా గమనిస్తే ఇది కూటమి ప్రభుత్వానికి డ్యామేజ్ చేసే విషయమా కాదా? దీన్ని ఎందుకు పట్టించుకోరు? దయచేసి పట్టించుకోవాలి సార్. ఎందుకు ఆమెకు అంత రాచ మర్యాదలు ఇప్పుడు కూడా జరుగుతుంది? ఇప్పుడు కూడా తిరుమలలో వైఎస్ఆర్సీపీకి సంబంధించినటువంటి అధికారులు, ఉద్యోగులు ఎవరైనా ఉన్నారా? ఎవరు ఈమెకి ఇన్ని లెటర్లు ఇస్తా ఉన్నారు? సో దానికి కూడా లెటర్లు ఇస్తే ఇచ్చారు, కానీ వారం ఆర్టీసీ బస్సు తిరిగినట్లు
కింది నుంచి పైకి తిరుగుతా ఉంటే తిరుపతికి ఎప్పుడు పొలిటికల్ ప్రెస్ మీట్కి వెళ్ళినా తిరుమలకి వెళ్ళిపోతా ఉంది. సో దయచేసి ఆలోచించండి సార్, ఇది ఖచ్చితంగా కూటమి ప్రభుత్వానికి నెగిటివ్ అయ్యేటువంటి విషయము. ఎందుకు ఆమెకి ఇంకా అంత ప్రివిలేజ్ కల్పిస్తున్నారు? బాగా తిడుతుందనా, లేకుంటే తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించినటువంటి దర్శనం టికెట్లు అమ్ముకున్నది అనేటువంటి ఆరోపణలు ఎదుర్కొంటున్నది అందుకనా? ఎందుకు మాకు అర్థం కావడం లేదు. కాబట్టి దయచేసి టీటీడీ పాలక మండలి కానీ కూటమి ప్రభుత్వం కానీ దీని మీద దృష్టి సారించండి. ఇది చాలా నెగిటివ్ అవుతుంది. ఇక చూడండి, రేపటి నుంచి సోషల్ మీడియాలో మొత్తం ఇదే వైరల్ అవుతూ ఉంటుంది. ఎందుకు ఆమెకు అంత రాచమర్యాదలు చేస్తున్నారు, అసలు తిరుమల తిరుపతి దేవస్థానంలో ఏం జరుగుతూ ఉంది అనేటువంటి సందేహం అయితే ప్రతి ఒక్కరికి వస్తుంది. ఈ అధికారులు దయచేసి వాళ్లకు విఐపి దర్శనం ఇవ్వద్దని ఎవరు అడగడం లేదు. ఇదేందండి, వారం వారం 10 రోజులకు ఒకసారి పోతా ఉంటే సాధారణ భక్తుల పరిస్థితి ఏంటి? సో ఇవన్నీ చూసినప్పుడు కూటమి కార్యకర్తలకు ఆమె చంద్రబాబు నాయుడు గారిని, పవన్ కళ్యాణ్ గారిని, నారా లోకేష్ గారిని తిట్టిన తిట్లన్నీ ఇప్పుడు గుర్తుకొస్తాయి. గుర్తుకొస్తే కడుపు కాలుతుంది. సో ఇదండి ఈరోజు మన టాపిక్. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఛానల్ మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు.